హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు అందరికీ కూడా స్టేట్ ర్యాంకులు విడుదలై వాళ్ళ యొక్క ఆల్ ఇండియా ర్యాంకుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళకున్న ర్యాంక్ ఏంటి, వాళ్ళకు ముందు ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు కట్ ఆఫ్ నిలుస్తుంది అనే విషయాలపై ఈరోజు రిలీజ్ చేసిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన ర్యాంకుల ఆధారంగా మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. గత సంవత్సరం ర్యాంకులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ర్యాంకులు ఎలా ఉన్నాయి, కట్ ఆఫ్ ఎలా ఉంది అని తెలుసుకునే ముందుగా ఈసారి ఎన్ఎంసి వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు స్టేట్ ర్యాంకులు కూడా మేమే రిలీజ్ చేస్తాము అని ముందుగా అనౌన్స్ చేయటం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఎన్ఎంసి నుండి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాబట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండే స్టేట్ ర్యాంకులు విడుదల కావటం, ఈరోజు విద్యార్థులందరికీ కూడా ఈ స్టేట్ ర్యాంకులు చూసుకునే సౌలభ్యం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి కలగటం మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఈ అఫీషియల్ వెబ్సైట్ నుండి మీ ర్యాంకులు వివరాలు తెలుసుకోవాలంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీ ర్యాంకులను మీరు పీడిఎఫ్ ఫైలు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఇక గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ర్యాంకులు ఎలా ఉన్నాయి అని అంటే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 500 మార్కులు అబోవ్ వచ్చిన విద్యార్థుల సంఖ్య గత సంవత్సరం 50,000 మంది ఉంటే ఈసారి దేశం మొత్తం 95,000 మంది ఉన్నారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనే వివరాలు చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. నేను కూడా మీకు కట్ ఆఫ్ వివరాలు ఆల్ ఇండియా ర్యాంకులు విడుదలైన తర్వాత చెప్పాను, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాను. ఇంచుమించు ఇలా కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పాను. నేను చెప్పిన ఫిగర్ల ప్రకారం, నేను చెప్పిన కట్ ఆఫ్ ప్రకారం ఇంచుమించుగా అదే కట్ ఆఫ్కి గత సంవత్సరం ర్యాంకులతో పోల్చుకుంటే, గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులతో గత సంవత్సరం స్టేట్ ర్యాంక్ ఎంత ఉంది, ఈ సంవత్సరం స్టేట్ ర్యాంక్ ఎంత ఉంది అని పోల్చుకొని కట్ ఆఫ్ వివరాలు మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే ఇది కూడా కరెక్ట్ ఫిగర్ అయితే కాదు, ఒక 5 మార్కులు అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రీజన్స్ ఉన్నాయి, ఏయూ రీజన్ మరియు ఎస్వియు రీజన్. ఏయూ రీజన్లోని విద్యార్థులకు కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ప్రకాశం డిస్టిక్ నుండి శ్రీకాకుళం వరకు ఏయూ రీజన్, రాయలసీమ జిల్లాలు మరియు నెల్లూరు జిల్లా ఎస్వియు రీజన్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ గత సంవత్సరం ర్యాంకులతో మనం పోల్చుకోనగానే ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే, ఓపెన్ కేటగిరీలో ఓసీ విద్యార్థులకు ఏయూ రీజన్లో 518 మార్కులకు కట్ ఆఫ్ నిలవబోతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే, మనం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకారం ఖచ్చితంగా అంతే ఉండదు, ఒక 5 మార్కులు అటు ఇటు ఉంటుంది. నేను 510 మార్కులు కన్నా ఇంకా తగ్గచ్చు కట్ ఆఫ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది, కట్ ఆఫ్ తగ్గచ్చు, 500 కన్నా తక్కువే తగ్గచ్చు అని ఎస్వియు రీజన్లో చెప్పాను. ఏయూ రీజన్లో 520 మార్కులకి నేను కట్ ఆఫ్ చెప్పాను ఓపెన్ కేటగిరీ. ఇప్పుడు గత సంవత్సరం ర్యాంకులతో మనం పోల్చుకుంటే నేను చెప్పిన 520 మార్కులకు గాను ఇప్పుడు 518 మార్కులు 1986 ర్యాంకుకు స్టేట్ ర్యాంకుకు కట్ ఆఫ్ అనేది గత సంవత్సరం ర్యాంకుతో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 1986 అనేది 2050 వరకు కూడా ఓపెన్ కేటగిరీలు ఏయూ రీజన్లో కట్ ఆఫ్ నిలవచ్చు. కానీ 2050 వరకు కూడా 1 మార్కే వేరియేషన్ 517 వస్తుంది, 519గా నిలుస్తుంది కట్ ఆఫ్.
లేకపోతే ఇంకా ఒక మార్కు 517గా నిలుస్తుంది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా 517, 519 ఆ రేంజ్లో 1986 అంటే 519 మార్కులకి 2050 ఆ రేంజ్లో రావచ్చు కట్ ఆఫ్ అనేది. లేకపోతే ఇంకా కూడా ఒక 5 మార్కులు అటు ఇటు ఉండొచ్చు, పెరగనన్నా పెరగచ్చు, 5 మార్కులు తగ్గనన్నా తగ్గచ్చు. అదే ఎస్వియు రీజన్లో ఓపెన్ కేటగిరీలు మనం 510 కన్నా అటు ఇటు 505 అటు 5 మార్కులు మనం అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే 2832 స్టేట్ ర్యాంకుకి 500 మార్కులకి ఇక్కడ ఎస్వియు రీజన్లో సీట్ రాబోతుంది. 500 కావచ్చు, లేకపోతే 505 కావచ్చు, 498, 97 కూడా కావచ్చు. చివరి రౌండ్కి ఇది నేను చెప్పేది, ఫస్ట్ రౌండ్కి కాదు, చివరి మాపప్ రౌండ్ చిట్ట చివరి సీట్ అలాట్మెంట్ అనేది ఈ మార్కుకి నిలవడం జరుగుతుంది. 2850, 60 ఆ రేంజ్లో స్టేట్ ర్యాంక్ ఉన్న రేంజ్లో సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏయూ రీజన్లో బీసీ కేటగిరీలో 475 మార్కులకి బీసీ బి కట్ ఆఫ్ అనేది, 489 బీసీఏ కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఏయూ రీజన్లో. బీసీ డి కేటగిరీకి మాత్రం ఇంచుమించు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఏయూ రీజన్లో ఉంటుందని చెప్పాను ప్రతి సంవత్సరం కూడా. ఈసారి కూడా 518 మార్కులకి కట్ ఆఫ్ ఓయూ రీజన్లో ఉంటే 510 మార్కులకి 2339 అక్కడ కట్ ఆఫ్ బీసీడి కేటగిరీకి గత సంవత్సరంతో పోల్చుకుంటే. ఇక బీసీఈ అనేది ఏయూ రీజన్లో చాలా చాలా తక్కువగా ఉంటుంది. బీసీఈ కేటగిరీలో 431 మార్కుకి 7533 స్టేట్ ర్యాంక్ దగ్గర గత సంవత్సరం ర్యాంకులను బట్టి ఈసారి కట్ ఆఫ్ ఉండబోతుంది. కానీ 5 మార్కులు అటు ఇటు ప్రతి కేటగిరీలో కూడా 5 మార్కులు అటు ఇటు కట్ ఆఫ్ అనేది నిలుస్తుంది. ఏదైనా సీట్లు పెరిగితే కట్ ఆఫ్ తగ్గటమే కానీ పెరగటం అంటూ ఉండదు. అదే ఎస్వియు రీజన్లో మనం చెప్పింది 475, 470 మార్కులు ఆ రేంజ్లో కట్ ఆఫ్ నిలుస్తుందని చెప్పాం. ఎగ్జాక్ట్లీ బీసీఏ 470, బీసీబీ 473, బీసీడి 467, బీసీఈ 473 ఈసారి కట్ ఆఫ్లు గత సంవత్సరం ర్యాంకులతో పోల్చుకుంటే ఆ రేంజ్లోనే 470 నుండి 75 మధ్యలో కట్ ఆఫ్ అనేది బీసీ కేటగిరీలో నిలుస్తూ ఉంది. ఇక ఎస్సీ కేటగిరీలో మనం చెప్పిన కట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 450 నుండి 440 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పాము. ఎస్సీ రీజన్లో 442 మార్కులకి SC3 కట్ ఆఫ్ 6630 వరకు, 30 నుండి 50 మధ్యలో కూడా స్టేట్ ర్యాంకులు 6630 నుండి 50 ర్యాంకుల మధ్యలో కూడా కట్ ఆఫ్ అనేది నిలవచ్చేమో గత సంవత్సరంతో పోల్చుకుంటే. కాకపోతే ఇంకా ఎస్సీ కేటగిరీలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా కూడా కట్ ఆఫ్ 400 గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 442, కొద్దిగా 450 వరకు కూడా కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి, తగ్గే అవకాశాలు ఉండదు SC3 కేటగిరీలు. అదే SC3 ఏయూ రీజన్లో 451 మార్కులకి గత సంవత్సరంతో పోల్చుకుంటే కట్ ఆఫ్ నిలుస్తూ ఉంది 5955 వరకు. గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకుతో ఈ సంవత్సరం స్టేట్ ర్యాంకును మనం పోల్చుకొని చూస్తే 451 ఏయూ రీజన్, 442 మార్కులు ఎస్వియు రీజన్లో SC3 కట్ ఆఫ్ ఉంది. కానీ SC3 కట్ ఆఫ్ 5 మార్కులు ఖచ్చితంగా నేను చెప్పిన ఫిగర్ కన్నా 5 మార్కులు ఎక్కువగానే ఉండొచ్చేమో అనేది నా అంచనా. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉన్నారు, అంతమందికి సీట్లు అనేది ఆయా కేటగిరీల్లో కొద్దిగా కష్టం అవ్వచ్చు. ఎందుకంటే SC3 కేటగిరీలో కన్నా SC2లో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది.
442 ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్ అంటే 420 మార్కులకి నుండి 425 మధ్యలో కూడా SC2లో సీట్ రావచ్చు. 440 నుండి 435 మధ్యలో SC2 ఏయు రీజన్లో సీట్ రావచ్చు. ఇక ఎస్టీ కేటగిరీలో ఏయు రీజన్లో 410 మార్కులకి కట్ ఆఫ్ అనేది గత సంవత్సరంతో పోల్చుకుంటే నిలవబోతోంది. గత సంవత్సరం 380, ఈ సంవత్సరం 410. అదే ఏయు రీజన్ ఎస్యు రీజన్లో 405 మార్కులకి ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎస్టీ కేటగిరీలో కట్ ఆఫ్ నిలుస్తుంది. గత సంవత్సరం 376కి నిలిచింది. ఇప్పుడు గత సంవత్సరంతో కానీ ఈ సంవత్సరం పోల్చుకుంటే గత సంవత్సరం ఓసీ 487 మార్కులకి ఎస్వియు రీజన్లోను 471 మార్కులకి 487 మార్కులకి ఏయు రీజన్లోను 471 మార్కులకి ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్ నిలిచింది. ఈ సంవత్సరం ఓసీ 500 మార్కులకి ఎస్వియు రీజన్లోను 518 మార్కులకి ఏయు రీజన్లోను కట్ ఆఫ్. అంటే ఒక 5 మార్కులు మీరు అటు ఇటు వేసుకోండి, ఖచ్చితంగా 5 మార్కులు అటు ఇటు అనేది ఉంటుంది. అంతకు మించి అయితే వేరియేషను ఉండదు. ఎందుకంటే మార్కులు తగ్గే కొద్దీ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది, కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఒక్కొక్క మార్కుకి దాదాపు 70 మంది కూడా ఉంటారు, 60-70 మంది కూడా ఉంటారు. 480 మధ్యలో ఒక్కొక్క ర్యాంకుకి చాలామంది విద్యార్థులు పోటీ ఉంటారు ఒక మార్కులోనే. కాబట్టి మార్కులు తగ్గే కొద్దీ అదే మార్కులో చాలామంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. కాబట్టి కట్ ఆఫ్ మార్కులు తగ్గే కొద్దీ పెరిగేదే కానీ తగ్గేదంటూ ఉండదు. కాబట్టి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అన్ని కేటగిరీల్లో కూడా 50 మార్కులు. బీసీఏ ఎత్తుకుంటే 461 గత సంవత్సరం ఏయు రీజన్, ఈ సంవత్సరం 489. 443 ఎస్వియు రీజన్ అయితే ఈ సంవత్సరం 470. బీసీబీ 73 అయితే గత సంవత్సరం 446 ఎస్వియు రీజన్లో. అదే ఏయు రీజన్లో ఈ సంవత్సరం 475 బీసీబీ ఉంటే గత సంవత్సరం 448 ఉన్నింది. ఎస్సీ కేటగిరీలో వచ్చేసి 424 గత సంవత్సరం కట్ ఆఫ్ ఉంటే ఈ సంవత్సరం 451 నుండి 455, 56, 57 కూడా ఉండొచ్చు SC3. అదే ఎస్వియు రీజన్లో SC3 గత సంవత్సరం 415 ఉంటే ఈ సంవత్సరం 442, 45 కూడా ఉండొచ్చు. గత సంవత్సరం ఎస్టీ 380 మార్కులకి కట్ ఆఫ్ ఉంటే ఏయు రీజన్లో ఈ సంవత్సరం 410 మార్కులు, అంటే 30 మార్కులు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండబోతోంది కట్ ఆఫ్. గత సంవత్సరం ఎస్వియు రీజన్లో ఎస్టీ కట్ ఆఫ్ 376 మార్కులకు ఉంటే ఈసారి 405 మార్కుల వరకు ఉండబోతుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది గత సంవత్సరం ర్యాంకులతో మీకు చూపించడం జరిగింది. దీన్ని జస్ట్ పేపర్ పైన నేను రాసుకొని కాలిక్యులేట్ చేసి వివరాలు మీకు అందిస్తున్నాను. కాబట్టి ఇంచుమించు ఆ రేంజ్లోనే ఉంటుంది. ఎందుకంటే మార్కులు తగ్గే కొద్దీ కాంపిటీషన్ అనేది ఒక్కొక్క మార్కులు చాలామంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. కాబట్టి కట్ ఆఫ్ అనేది ఒక 5 మార్కులు వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఇంకా కొద్దిగా క్లారిటీ కావాలంటే మీరు ఎక్కువగా కామెంట్ల రూపంలో మీ రీజన్ ఏంటి, మీ మార్కులు ఎంత, మీది ఏ కేటగిరీ, ఈ 3 ఖచ్చితంగా కానీ పెట్టారంటే మాకు కూడా ఒక అంచనా అనేది వస్తుంది. ఎంతకి కట్ ఆఫ్ నిలుస్తుంది, ఏ మార్కులు ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏయు రీజన్, ఎస్వియు రీజన్ అంతా కలిపే ర్యాంకులు రిలీజ్ చేశాడు. కాబట్టి గత సంవత్సరం ర్యాంకులతో మనం వేరియేషన్ మార్కులు ఎలా ఉన్నాయి, ఎలా కట్ ఆఫ్ ఉండబోతుందని మాత్రమే చెప్పాం. మీ యొక్క సౌలభ్యం కోసం, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మరికొన్ని వీడియోలతో మీ ముందుకు ఇంకా కొద్దిగా మంచి ఇన్ఫర్మేషన్తో మీకు ప్రతి ఒక్కటి కూడా కౌన్సిలింగ్లో హెల్ప్ చేసే విధంగా నా వీడియోలు ఉంటాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన వీడియోలు షేర్ చేయగలరని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. జై హింద్.